హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ ఎడ్యుకేషన్ డే అండి. సో ఈరోజు మనకి నవంబర్ 11వ తారీఖున నేషనల్ ఎడ్యుకేషన్ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడండి? నవంబర్ 11వ తారీఖున, అంటే జాతీయ విద్యా దినోత్సవం అని చెప్పేసి అంటామండి. మరి ఈ యొక్క డేని ఎవరి యొక్క సందర్భంగా, అంటే ఎవరి యొక్క గుర్తుగా దీన్ని చేస్తాం సార్ అంటే మన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి. సో మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్, సో ఈయన యొక్క పుట్టినరోజు సందర్భంగా సో బర్త్ యానివర్సరీ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పేసి ఈయన మన భారతదేశానికి మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి. సో ఈయన యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం దీని థీమ్ చూసినట్లయితే, అంటే ఇతివృత్తం మనం చూసినట్లయితే ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్ అనే దీని థీమ్గా ఉంది. ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్ అని చెప్పేసి అంటాం. సో థీమ్ అనేది చాలా షార్ట్ ఫామ్లో ఉందండి, గుర్తుంచుకోవడానికి ఈజీగా కూడా ఉంది. మనకి ఇటీవల కాలంలో ఎగ్జామ్ ప్యాటర్న్ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్ అనేది ఏ డేట్కి సంబంధించింది, అంటే ఏ యొక్క దినోత్సవానికి సంబంధించిందని క్రింద ఆప్షన్స్లో అడగడం జరుగుతుందండి. సో అందువల్ల ఇలాంటి ఈజీగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్ అని చెప్పేసి థీమ్ అనేది ఉంది. ఇది ఈజీగా గుర్తుంటుంది మనకి. మరి ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి ఉంటాయండి. మొత్తం మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మొత్తం 17 ఉంటాయి. 2015లో వాటిని అచీవ్ చేయాలి. సో 2030 కల్లా, అంటే 2030 కల్లా ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోవాలని చెప్పేసి ఆయా దేశాలు 2017లో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. ఈ యొక్క 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పేసి ఏ గోల్ తెలుపుతుంది సార్ అంటే గోల్ 4 అండి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 4th గోల్ ఏం చెప్తుంది సార్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి సో ఎక్కడ వివక్షత లేకుండా ఎడ్యుకేషన్ అందించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పి చెప్తా ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క యూనిసెఫ్ వాళ్ళ ప్రకారం అండి, సో 2030 నాటికి ప్రతి 6 దేశాలకు కాను ఒక దేశం మాత్రమే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అచీవ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మిగతా దేశాలు వెనకబడిపోతున్నాయి, చెయ్యలేవు అని కూడా యూనిసెఫ్ వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ ఏంటి సార్ అంటే మన భారతదేశమేనండి. సో మన భారతదేశం అనేది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా సంస్థగా ఉంది. సో 2017 నుంచి 2022 వరకు కూడా మొత్తం 18 లక్షల మంది మన భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి వెళ్ళడం జరిగిందండి. సో ఇవన్నీ ఎందుకు సార్ చెప్తున్నాము అంటే మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజు విద్య యొక్క గొప్పతనం ఏంటి, సో విద్యని ఏ విధంగా అభ్యసించాలి, విద్య యొక్క ఉపయోగాలు ఏంటో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే మనము ఈ డేటు అండ్ థీమ్తో పాటుగా మన భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క పాత్ర ఏంటి అనే విషయం మీద కూడా మనం ఖచ్చితంగా అవేర్నెస్ని కలిగి ఉండాలండి. మరి దీంట్లో భాగంగానే 2017 నుంచి 2022 ఈ మధ్య కాలంలో మన భారతదేశం నుంచి 18 లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలలో చదువుకోవడానికి వెళ్ళారు. వాళ్ళల్లో ఎక్కువగా ఏ దేశానికి వెళ్ళారు సార్ అంటే ఎక్కువగా అమెరికాకి వెళ్ళడం జరిగిందండి. సో అమెరికాకి ఫస్ట్ ప్లేస్లో ఎక్కువగా ఎడ్యుకేషన్ కోసం వెళ్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మరి విదేశాల నుంచి కూడా మన భారతదేశానికి వస్తారు కదా చదువుకోవడానికి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అంటే 48,000 మంది మాత్రమే ఉన్నారు అని చెప్పేసి చెప్పచ్చు. అదేవిధంగా మనకి 2021లో జీడిపిలో మనము ఎడ్యుకేషన్ మీద, విద్య మీద ఎంత ఖర్చు పెడుతున్నామట? 0.7% మాత్రమే ఖర్చు పెడుతున్నాం. సో ఇలా యావరేజ్గా ప్రపంచ సగటు అయితే ఎలా ఉంది? 1.8గా ఉంది అని చెప్పి చెప్పచ్చు. సో అందువల్ల మనం ఓన్లీ నేషనల్ ఎడ్యుకేషన్ డే అనగానే నవంబర్ 11 థీమ్ ఒకటే కాదండి. సో ఆ యొక్క డేట్ని బర్త్ యానివర్సరీ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్, సో ఈయన ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా ఉన్నారు. సో ఆయన బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. వీటితో పాటుగా ఈ ఫ్యాక్చువల్ డేటా కూడా గుర్తుంచుకోవాలి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో 4వ గోల్ అని, సో అది 2030 నాటికి ఆ యొక్క లక్ష్యాలను సాధించాలని, ఆ సాధించే క్రమంలోనే ప్రతి 6 దేశాలకి ఒక దేశం మాత్రమే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని రీచ్ అవుతుంది అని చెప్పేసి సో మనకి యూనిసెఫ్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా పెద్ద ఆర్థిక వ్యవస్థ, 2వ అతిపెద్ద
విద్యా వ్యవస్థ అండి, నాట్ ఆర్థిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ. సో భారతదేశమే అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ దేశాలకు వెళ్తున్నవారు వస్తున్నవారు, అదేవిధంగా జీడిపిలో మన భారతదేశం 2021 ఎంత ఖర్చు పెట్టింది. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిఆర్ 126 అండి, అంటే 126. పిఆర్ 126 వరికి ప్రభుత్వం గుర్తింపు లేదు అని చెప్పేసి, ఇది ఒక ఏదైతే వరి ఉంటుందో ఆ వరిలో ఒక బ్రీడ్ అండి, ఒక విత్తనం. సో దీన్ని సాగు చేయొద్దు అని చెప్పేసి రైతులకు వ్యవసాయ శాఖ సూచించింది అని చెప్పేసి మనకి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇలాంటివి ఎప్పుడైనా సరే మనకి వార్తల్లో వచ్చినప్పుడు రీజనల్ అంశాల్లో పర్టికులర్గా రైతులకు సంబంధించిన అంశాల మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారండి. సో మరి దీన్ని మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఈ యొక్క పిఆర్ 126 ఈ వరిని వెయ్యవద్దు అని చెప్పేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ప్రజలకు అలర్ట్ ఇచ్చిందని చెప్పేసి అడగొచ్చు. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో దీని గురించి మనం చూసినట్లయితే ఈ పిఆర్ 126 గురించి, సో మనకి ఏదైతే మనకి ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ కానివ్వండి, సో ఈ యొక్క పిఆర్ 126 వరి వంగడాలను కొనడం లేదట. సో ఎందుకు సార్ అంటే దానికి సంబంధించినటువంటి యంత్రాలు లేవని, అవి ఇటీవల కాలంలో కల్తీకి గురవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అందువల్ల ప్రస్తుతానికి ఇవి వెయ్యవద్దు, ఈ యొక్క బ్రీడ్ అనేది వెయ్యవద్దు అని చెప్పేసి అధికారులు రైతులకు చెప్తున్న సందర్భం. అదేవిధంగా వీటిని పంజాబ్ రైస్ అని కూడా అంటారండి. ఈ యొక్క పిఆర్ 126నే పంజాబ్ రైస్ అని కూడా అంటారు. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వీటిని వేయటం జరిగిందండి రైతులు. సో ఇవి బాగా ఏపుగా, అంటే బాగా గుత్తంగా, అంటే పంట అనేది బాగా పెరగడం జరుగుతుందని, అదేవిధంగా చీడపీడలు కూడా చాలా తక్కువగా వస్తాయని, దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని, కాకపోతే వీటిని మిల్లర్స్కి సంబంధించి మిల్స్ లేవని, ఇవి వాటిని డ్రిల్లింగ్ చేయడానికండి, అంటే వాటిని పాలిష్ పట్టడం, దాన్ని ప్రాసెసింగ్ చేయడం, స్టెరిలైజేషన్ చేయడం, సో అంత మన దగ్గర అంత టెక్నాలజీ లేదని, సో వీటిని ఆఫ్ చేయాలని, అదేవిధంగా ఇవి బీపీటీలో కలుపుతున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగిందట. సో అందువల్ల ప్రస్తుతానికి ఇవి వేయొద్దు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతులకి ఈ యొక్క వ్యవసాయ అధికారులు సూచించడం జరిగింది. సో అందువల్ల పాయింట్ గుర్తుంచుకొని వీటిని పంజాబ్ రైస్ అంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫస్ట్ వేయటం జరిగిందండి. ఆ తర్వాత సో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇవి వేస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మెయిన్గా పిఆర్ 126 అన్న పంజాబ్ రైస్ అన్న రెండు ఒకటి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓగా బాధ్యతలు స్వీకరించిన సో మనకి వెంకటేశ్వర్ అని చెప్పేసి అనే వ్యక్తి రావడం జరిగిందండి. ఎస్ వెంకటేశ్వర్ అనే వ్యక్తి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందేనండి, డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2007లో దీన్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకురావడం జరిగిందండి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో 2020లో దీన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చడం జరిగింది. సో ఏమనంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చడం జరిగింది. స్టార్టింగ్ లో అయితే ఓన్లీ ఆరోగ్యశ్రీ అని మాత్రమే ఉండేది 2007లో. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గా అండ్ మీన్స్ ముందు పెట్టడం జరిగిందండి. సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఒక్కొక్కరికి 5 లక్షల వరకు సో మనకి ఈ యొక్క ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తూ ఉంటారండి. అంటే ఏమైనా హెల్త్ బాగోపోయినా సరే మనం 5 లక్షల వరకు పెద్ద కార్పొరేట్ మనకి హాస్పిటల్స్ లో వైద్య సదుపాయాన్ని కల్పిస్తూ ఉంటాయి. సో పైన గుర్తుంచుకోండి, దానికి సంబంధించి హెడ్గా మనకి వెంకటేశ్వర్ అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఇటీవల కాలంలో మనం చూసామండి, సో మనకి టొబాకో బోర్డుకి సంబంధించి కూడా మనకి ఒక వ్యక్తి రావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. యశ్వంత్ కుమార్ అనే వ్యక్తి రావడం జరిగిందని. ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి గుంటూరులో ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసాం. సో యశ్వంత్ కుమార్ అదొకటి గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ అనగానే ఇటీవల కాలంలో సో మనకి టొబాకో బోర్డు యశ్వంత్ కుమార్ గారు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా మనకి 5వ ఆర్థిక సంఘానికి సంబంధించి రత్న కుమారి గారు రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీకి కొత్త వ్యక్తిగా చైర్మన్గా మనకి కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగిందండి. సో కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఏపీకి సంబంధించి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈసీ బ్రాండ్ అంబాసిడర్గా కాళ్ళు చేతులు లేని నర్మదియా ఆమె పేరేనండి. సో మీరు ఇక్కడ పిక్లో చూస్తున్నారండి. సో ఈమెకి కాళ్ళు కానీ చేతులు కానీ ఏమీ లేవండి. ఈమె పేరు వచ్చేసరికి నర్మదియా అని చెప్పేసి అంటామండి. ఈమె మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కన్నాట్ పంచాయతీకి సంబంధించిన ఆమె. సో ఈమె గోండు కుటుంబంలో పుట్టిందండి. అయితే ఇక్కడ ఏంటి సార్ ఈమె యొక్క స్పెషాలిటీ, కాళ్ళు చేతులు లేకపోయినా సరే
ఆమె నోటితో కుంచెపట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అంటే ఓటర్లకు సంబంధించినటువంటి కొన్ని అవేర్నెస్ కి సంబంధించి అంటే కొన్ని ఓటర్లకు సంబంధించి వాళ్ళ చైతన్యం తీసుకురావడానికి కొన్ని పెయింటింగ్స్ వేస్తా ఉన్నారండి నోటితో. అంటే ఓటు హక్కు ఏంటి, ఓటు ఉపయోగాలు ఏంటి అన్నట్టు సో కొన్ని పిక్స్ అనేవి డ్రాయింగ్స్ రూపంలో వేస్తా ఉంది. సో ఈమె ప్రతిభని గుర్తించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే బ్రాండ్ అంబాసిడర్స్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంతమంది నియమించిందండి. వాళ్ళు ఏంటో వాళ్ళు ఎవరో కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ అండి 2022కి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి ఏదైతే సినీ నటుడు అండి పంకజ్ త్రిపాఠి అని చెప్పేసి సో ఏంటండి పంకజ్ త్రిపాఠి అనే వ్యక్తి నియమించడం జరిగింది. సో వెరీ రీసెంట్ గా మనకి 2023లో అండి. సో మీ అందరికీ తెలిసిందేనండి సచిన్ టెండూల్కర్ గారిని 3 years కాలానికి కానీ బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అదే విధంగా వెరీ రీసెంట్ గా మళ్ళీ 2023లోనే వెరీ రీసెంట్ గా ఒక సినిమా నటుడు అండి. సో మనకి రాజ్ కుమార్ రావు అని చెప్పేసి ఇతను కూడా నియమించడం జరిగింది. సో అదే విధంగా మనకి ఇప్పుడు మరీ వెరీ రీసెంట్ గా మనకి నర్మదియా అనే ఆమె నియమించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఆమె స్టేట్ కూడా గుర్తుంచుకోవాల్సిందేనండి. అదే విధంగా ఆమె గోండ్ సో ట్రైబ్ కి సంబంధించినటువంటి ఆమె అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటివి ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. బ్రాండ్ అంబాసిడర్స్, సో ఒక వ్యక్తి పేరు ఇచ్చి ఇతను ఏ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు, లేకపోతే ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరెవరిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది, ఇలా ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పటికే మనకి 2023 చూసినట్లయితే 3 బ్రాండ్ అంబాసిడర్స్ ని ఎంపిక చేయడం జరిగిందండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళల్లో సచిన్ టెండూల్కర్ గారు, రాజ్ కుమార్ రావు గారు అండ్ నర్మదియా గారు. అదే విధంగా 2022లో లాస్ట్ ఇయర్ అయితే మాత్రం పంకజ్ త్రిపాఠి గారు. సో ఇవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగానే మనకి ఇటీవల కాలంలో సాక్ష్యం అనే ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగిందండి. ఈ సాక్ష్యం పోర్టల్ ఎందుకు సార్ అంటే ఇంటి దగ్గర నుంచి ఓటు వేసే సదుపాయాన్ని ఈ పోర్టల్ అనేది కల్పిస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో మనకి కర్ణాటకలో ఎలక్షన్స్ జరిగినాయి కదండి. సో ఆ ఎలక్షన్స్ లో ఆ యొక్క పోర్టల్ యూజ్ చేయడం జరిగింది. అదే విధంగా సి విజిల్ అని చెప్పేసి ఒక యాప్ ని తీసుకురావడం జరిగిందండి. ఆ విజిల్లో ఎవరైతే ఆ యాప్ను ఉపయోగించుకొని సో అక్కడ ఏదైతే మనకి పోలింగ్ బూత్స్ దగ్గర ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా కానివ్వండి, లేదా రెగ్గింగ్కు పాల్పడుతున్నా కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే మనం అక్కడే ఒక ఫోటో తీసి ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు తగు చర్యలు తీసుకుంటారు. అదొకటి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా స్మార్ట్ డాటా జంక్షన్ అని చెప్పేసి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఆల్ ఇండియా రేడియో ఓటుతో టైఅప్ అయ్యి సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజల్లో ఓటర్ చైతన్యం కోసం స్మార్ట్ డాటా జంక్షన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయ న్యాయ సంహితలో ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలి అని చెప్పేసి పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసింది అని చెప్పేసి రావడం జరిగిందండి. సో నిన్న కూడా మనం మాట్లాడుకున్నామండి, ఒక ఆర్టికల్ గురించి మాట్లాడుకుంటూ ఆర్టికల్ 131 అని చెప్పేసి మాట్లాడుకున్నామండి. సో ఏంటి సార్ ఈ 131 ఆర్టికల్లో అంటే సో మనకి ఏదైతే ఒక రాష్ట్రము మరొక రాష్ట్రంతో కానివ్వండి లేదా కేంద్రంతో కానివ్వండి సో ఏవైనా వివాదాస్పదంగా ఉంటే సో దాని మీద డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు ఆ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ లో సిబిఐ గురించి మాట్లాడుకుంటూ డిస్కస్ చేసాం. అవి ఆర్టికల్ 131. ఇలాంటి వివాదాస్పదంగా ఉన్నప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి. సో ఏదైనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక అంశం మీద మాట్లాడినప్పుడు సో ఏ అంశం మీద మాట్లాడారు ఏంటి, సో దాని యొక్క భావం ఏంటి అని చెప్పేసి ఎక్కువగా మనము పాలిటీని లింక్ చేసుకొని చదువుకోవాలండి. మరి అలాంటి వాటిల్లో ఏదైతే నిన్న పార్లమెంటరీ స్థాయి సంఘము ఒక సిఫారసు చేసిందండి. దేని మీద సిఫారసు చేసింది? భారతీయ న్యాయ సంహితలోని ఐపీసీ సెక్షన్ 370ని కొనసాగించాలట. అసలు ఏం చెప్తుంది ఆ యొక్క ఐపీసీ 377 సెక్షన్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టం అండి. సో దీంట్లో ఏం చెప్తున్నారు అంటే మైనర్లతో శారీరక సంబంధాలను మరియు జంతువులతో సంభోగాన్ని నిషేధించాలి అని చెప్పేసి ఈ యొక్క ఐపీసీ సెక్షన్ చెప్తుందండి 377. దాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలి అని చెప్పి చెప్తుంది. అయితే ఆ యొక్క రూల్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క మైనర్లతో శారీరక సంబంధం కానివ్వండి, పశువులతో అంటే జంతువులతో సంభోగాన్ని కూడా ఒక నేరంగా పరిగణించాలి, దాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పేసి మనకి పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసింది. అయితే ఈ సంఘానికి నేతృత్వం వహించింది ఎవరు సార్ అంటే బీజేపీ ఎంపీ బ్రీజ్ లాల్ నేతృత్వం వహించారండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రీజ్ లాల్ నేతృత్వం వహించారు. సో ఇతను ఒపీనియన్ ని సో మనకి తెలపడం జరిగింది, కేంద్రానికి తెలపడం జరిగింది. అదే విధంగా మీ అందరికీ తెలిసిందేనండి ఐపీసీ
1860 అని చెప్పేసి అంటామండి. సో దీని స్థానంలోనే భారతీయ న్యాయ సంహిత అనే ఒక 2023 అని చెప్పేసి వీటిని తీసుకురాబోతున్నారండి. ఈ చట్టాలను తీసుకురాబోతున్నారు. దీంట్లో ఐపీసీ 1860లో సెక్షన్ 377 అనేది ఉంటుంది. దాన్ని కొనసాగించాల్సిందే అని చెప్పేసి పార్లమెంటరీ స్థాయి సంఘం హెడ్ గా నియమించినటువంటి బ్రీజ్ లాల్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మనకి సిపిసి అని చెప్పేసి అంటామండి, అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898 అండి. సో దీని ప్లేస్ లోకి ఏం రాబోతుంది సార్ అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత్ అని చెప్పేసి రాబోతుంది. అదే విధంగా భారతీయ సాక్ష్యాల చట్టం 1872లో దాని ప్లేస్ లో ఏం రాబోతుంది సార్ అంటే భారతీయ సాక్ష్య అధియం అని చెప్పేసి రాబోతా ఉంది. సో అందువల్ల ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో చట్టాలు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రజెంట్ పార్లమెంటరీ స్థాయి కమిటీకి వెళ్ళడం జరిగిందండి. సో ఇవి పాతవి, ఇవి కొత్తవి, వీటి ప్లేస్ లోకి ఇవి రాబోతున్నాయి. దీంట్లో భారతీయ న్యాయ సంహితలో 377 సెక్షన్ ఏం చెప్తుంది సార్ అంటే సో ఈ యొక్క మైనర్లతో కానీ జంతువులతో కానీ సంభోగం అంటే మనకి సెక్స్ లో పాల్గొనకూడదు, అది నేరము అని చెప్పి చెప్తాము. సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. దాంతో పాటుగా నిన్న మనం సిబిఐ గురించి మాట్లాడుకున్నాం చూసారా, అది కూడా ఒకసారి రీకాల్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 168 విలేజెస్ అలాంగ్ చైనా బోర్డర్ విల్ బి కనెక్టెడ్ ఇన్ 1 year సేస్ షా. సో మనకి హోమ్ మినిస్టర్ గారు అంటే అమిత్ షా గారు ఏం చెప్తున్నారు సార్ అంటే రాబోయే 1 year లోనే మొత్తము 168 విలేజెస్ అలాంగ్ విత్ బోర్డర్ చైనా ఆ బోర్డర్ లో ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కనెక్ట్ చేస్తాము. ఎలా? రోడ్డు ద్వారా, రైలు మార్గాల ద్వారా. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాన్ని కల్పించి అక్కడ అభివృద్ధి చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఏ సందర్భంగా ఏం చెప్పారు అంటే మనకి 62వ సో ఫౌండేషన్ డే అని చెప్పేసి చెప్పొచ్చు అండి. ఏంటి సార్ అంటే ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసింగ్ అని చెప్పేసి షార్ట్ ఫామ్ లో అంటామండి. సో ఇది 62వ రైజింగ్ డే సందర్భంగా ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ సో ఒక కార్యక్రమంలో అమిత్ షా గారు పాల్గొని ఈ విధంగా చెప్పారు. మొత్తం 168 విలేజెస్ ని సో మేము అనుసంధానం చేస్తాము అని చెప్పారు. అదే విధంగా ఏదైతే ఈ యొక్క ఐటీబీపీ అనేది చైనా బోర్డర్ లో పహారా కాస్తుండేటువంటి ఒక బలగం అండి. సో ఇప్పటి వరకు దగ్గరగా మనకి 3448 కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క ఐటీబీపీ సో గస్తీగా ఉంది అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో ఇదొక పాయింట్. అదే విధంగా మనకి ఈ యొక్క విలేజెస్ కనెక్టెడ్ అనగానే ఒక ప్రోగ్రామ్ గుర్తు రావాలండి. సో అమిత్ షా గారే ప్రారంభించారండి. 2023 ఫిబ్రవరిలో ప్రారంభించారు. సో ఏంటి సార్ అదంటే వివిపి అని చెప్పేసి అంటామండి, అంటే విలేజ్ వైబ్రెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. విలేజ్ వైబ్రెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా సో ఏవైతే మనకి ఆ యొక్క చైనాతో బోర్డర్ పంచుకున్నటువంటి రాష్ట్రాలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో సో వాటిల్లో కొన్ని ఆ రాష్ట్రాలలో కొన్ని డిస్ట్రిక్ట్స్ లో పర్టికులర్ గా కొన్ని విలేజెస్ ని అనుసంధానం చేయాలి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలను కల్పించాలి అని చెప్పేసి విలేజ్ వైబ్రెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే ఈ ప్రోగ్రామ్ లో భాగంగా సో ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం అంటే ఇది బడ్జెట్ లో చెప్పారండి. సో 2023 ఫిబ్రవరిలో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే ఈ ప్రోగ్రామ్ నట 2022-23 నుంచి 2025-26 వరకు ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారట? సో ఏదైతే మనకి ఆ యొక్క హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, సో ఉత్తరాఖండ్ అండ్ లదాఖ్ సో ఈ వీటిల్లో అంటే ఇక్కడ ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఉంది, మిగతావి రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, సిక్కిం కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, ఈ 4 రాష్ట్రాలు ఇవి ప్లస్ ఒకటి లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం. సో ఈ యొక్క రాష్ట్రాలలో మొత్తం 19 జిల్లాలలో ఉన్నటువంటి మొత్తము 2963 గ్రామాలను మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి విలేజ్ వైబ్రెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే ఈ ప్రోగ్రామ్ ని 2025-26 వరకు కొనసాగిస్తాము అన్నారు. సో మొదటి ఫేజులో భాగంగా 663 పంచాయతీలు మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఆ 663లో 168 సో 1 year లో కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క విలేజ్ సో మనకి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ దీనిని అమిత్ షా గారు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి చిట్ట చివరి విలేజ్ కీబీతు అని చెప్పేసి అంటామండి. సో మనకి కీబీతు అని చెప్పేసి అంటాం. ఆ యొక్క విలేజెస్ లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది అమిత్ షా గారే. అదే విధంగా సో దీనికోసం 4800 కోట్లు ఖర్చు చేస్తాము అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. పర్టికులర్ గా ఈ 4800 కోట్లలో 2500 కోట్లు రోడ్స్ కోసమే ఖర్చు చేస్తాము అని చెప్పి చెప్తున్నారండి.
అంటే విలేజెస్ ని ఆ రోడ్ల ద్వారా కనెక్టివిటీ చేయాలి, అనుసంధానించాలి. సో అందువల్ల మనకి మొత్తం 4,800 కోట్లలో 2,500 కోట్లు రోడ్స్ కే కేటాయిస్తాము అని చెప్పేసి అన్నారు. అదే విధంగా ఈ యొక్క వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది అక్కడ బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అక్కడ కొంత వెల్ఫేర్ కింద ఖర్చు పెడుతూ ఉంటారండి. ఆ కార్యక్రమానికి ఈ యొక్క నిధులు అదనం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు, గుర్తుంచుకోండి. సో అంటే ఆల్రెడీ కొన్ని అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా గతంలో, అంటే 2023కు ముందు కూడా, వాటికి ఈ స్కీమ్ అదనము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. అదేవిధంగా సో ఇతనికి సంబంధించి అమిత్ షా గురించి సో నిన్న మాట్లాడుతూ సో మనకి ఐటీబీపీ, సో మనకి రైజింగ్ డే సందర్భంగా 62వ రైజింగ్ డే సందర్భంగా డెహ్రాడూన్ లో మాట్లాడుతూ సో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కడక్నాథ్ కోళ్లకు గిరాకీ అండి. సో ఈ కోడ్ చూడండి, చూడటానికి చాలా బ్లాక్ గా ఉంది. ఇది కడక్నాథ్ కోడ్ అని చెప్పేసి అంటామండి. సో ఇది ఎక్కువగా మనకి ఎక్కడ దొరుకుతారంటే మధ్యప్రదేశ్ లో ఎక్కువగా దీని పేరు వినిపిస్తూ ఉంటుందండి. సో ఇటీవల కాలంలో ఎందుకు సార్ వార్తల్లోకి వచ్చిందంటే, మధ్యప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వచ్చింది కదా. సో మరి అక్కడ రాజకీయ నాయకులు తాయలాలు అని చెప్పేసి అంటాం కదా. సో మనకి మరి రాజకీయ నాయకులు ఈ టైంలో వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటారండి. సో కొంతమందికి చికెన్ కి సంబంధించిన మాంసాన్ని అందించడం, మటన్ అందించడం, సో వాళ్ళకి ఏదైతే మనకి వైన్ మద్యం సో ఇలాంటి అందించడం, అంటే ఓటర్లను ఆకర్షించే ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా. సో ఇది మామూలుగా ఒక్కొక్క కోడి 800 ఉంటుందండి సాధారణంగా. అయితే ఇప్పుడు దగ్గరగా అది 1500 దాకా వెళ్ళిందట. అంటే దాని యొక్క కేజీ మాంసం దగ్గరగా 1500 దాకా వెళ్ళింది అని చెప్పేసి దీనికి బాగా గిరాకీ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క కడక్నాథ్ కోళ్లు ఏ రాష్ట్రానికి చెందినవని అడగొచ్చు. లేకపోతే ఇది ఏదైతే దీనికి సంబంధించి ఇంకా మనం చూస్తే అధిక మాంసకృతులు, తక్కువ కొవ్వు పదార్థాలు దీంట్లో ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్కి సంబంధించి పర్టికులర్ గా ఒక జాతి వారండి, సో ఒక ట్రైబ్ వారు ఎక్కువగా పెంచుతారు అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే మనకి భిల్ తెగ అని చెప్పేసి, భిల్ ట్రైబ్స్ అని చెప్పేసి అంటామండి. సో ఈ యొక్క భిల్ తెగకు చెందిన వారు ఎక్కువగా ఈ కోళ్లను సో మనకి జుబువా అనే ప్రాంతంలో అండి, సో మనకి జుబువా అనే ప్రాంతంలో ఈ బిల్స్ తెగ వారు ఎక్కువగా ఈ కోళ్లను పెంచుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. లోకల్ గా ఈ కోళ్లని అక్కడ కాలామాసి కోళ్లు అని కూడా అంటారండి. సో ఏమంటారు? కాలామాసి కోళ్లు అని కూడా అంటారు, గుర్తుంచుకోండి. సో లోకల్ గా సో ఇవనేవి ఓన్లీ వాళ్ళు ఆహార పదార్థంగా, అంటే మనకి మాంసంగానే కాకుండా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలో భాగంగా కూడా అక్కడ వీళ్ళు చూస్తారట ఈ బిల్స్ ట్రైబ్ వాళ్ళు. అంటే కమర్షియల్ గా పర్పస్ కింద కూడా ఎక్కువగా ఈ కోళ్లను పెంచుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆర్థిక వ్యవస్థ అంటే వాళ్ళకి జీవనాధారం మెయిన్ గా ఈ కోళ్లే అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో అందువల్ల ఇది న్యూస్ రావడం జరిగిందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇటీవల కాలంలో కడక్నాథ్ కోళ్లు వచ్చాయి కదా, సో అవి ఏ రాష్ట్రం ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో లోకల్ గా ఏమని పిలుస్తారు, లేకపోతే ఏ ట్రైబ్ వాళ్ళు వాటిని ఎక్కువగా పెంచుతారు, ఇలా ఎగ్జామ్ లో అడుగుతారు. సో మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉమ్మడి సాయుధ శకటాల ఉత్పత్తి అని చెప్పేసి ఏదైతే మనకి 2+2 చర్చలు అనేవి నిన్నటితో కంప్లీట్ అవడం జరిగిందండి. సో మనకి 2+2 చర్చలు మనకి అమెరికాకి మధ్య జరిగాయండి. సో అమెరికాకి సంబంధించినటువంటి అమెరికా రక్షణ శాఖ మంత్రి కానివ్వండి, అదేవిధంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వారు కానివ్వండి, మన భారతదేశానికి వచ్చి మన ఏదైతే జయశంకర్ గారితో అండ్ మనకి డిఫెన్స్ మినిస్ట్రీ వారితో సో మనకి 2+2 చర్చలను కొనసాగించడం జరిగింది. అవి నిన్న సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవడం జరిగింది అని చెప్పేసి మనకి కరెంట్ అఫైర్స్ లోకి రావడం జరిగింది. సో ఇవి మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో భాగంగా చూస్తూ ఉంటామండి. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో భాగంగా సో అమెరికా భారత్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయట ఈ యొక్క ఏదైతే 2+2 చర్చల్లో. దాంట్లో భాగంగానే మనకి ఉమ్మడిగా కొన్ని యుద్ధ ట్యాంకులు కానివి ఇలాంటివి తయారు చేద్దామని చెప్పేసి ఎంఓయూలు చేసుకున్నాయట. అయితే ఇంకా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం చూడాలి సార్ అంటే ఈ యొక్క 2+2 చర్చలు అనేవి 5వ విడత ఇలా జరిగాయండి. సో 5వ విడత చర్చలు 2+2 చర్చలు సో నిన్న మన భారతదేశంలోనే జరిగాయి. సో వాళ్ళే వచ్చారు ఇక్కడికి. ఒక్కొక్కసారి మనం కూడా అక్కడికి వెళ్తూ ఉంటామండి. సో అయితే అమెరికా వెళ్తూ ఉంటాం. అయితే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనియో బ్లింకెన్ గారు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి గాని లాయిడ్ ఆస్టిన్ గారు, వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేశారు. 2+2 చర్చలు అంటే ఏం లేదండి. సో ఒకవైపు ఏమో అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి, సో అదే విధంగా రక్షణ శాఖ మంత్రి ఇటువైపు ఉంటారు. ఇటు భారత్కు సంబంధించిన విదేశాంగ మంత్రి అండ్ రక్షణ శాఖ మంత్రి ఇటు ఉంటారు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే చర్చించుకుంటూ ఉంటారండి. సో పర్టికులర్ గా డిఫెన్స్ కి సంబంధించిన అంశాల మీద ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి,
అదేవిధంగా ఇజ్రాయెల్ పలస్తీనా యుద్ధ వాతావరణం కానివ్వండి, రష్యా ఉక్రెయిన్ వారు కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పరిపాలన కానివ్వండి, సో ఇలాంటి అంశాలు అంటే కెనడాకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఖలిస్తాన్ ఉద్యమం గురించి కానివ్వండి, సో అన్ని విషయాలు అనేవి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారండి. అంటే రక్షణకు సంబంధించిన అంశాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాటిని 2+2 చర్చలు అంటాం. మన భారతదేశం అమెరికాతో పాటుగా జపాన్తో కూడా 2+2 చర్చలను చేస్తూ ఉంటుందండి. సో అది కూడా గుర్తుంచుకోండి. మన భారతదేశం 2+2 చర్చలు అనేవి అమెరికాతో చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ జపాన్తో కూడా చేస్తుంది. అంటే 2+2 అంటే అటిద్దరు ఇటిద్దరు ఉంటారు కాబట్టి దాన్ని 2+2 చర్చలు అని చెప్పేసి అంటారు. మరి ఈ యొక్క చర్చల్లో ఏదైతే మనకి ఏం చేశారు సార్ అంటే, ఏం మాట్లాడుకున్నారు సార్ అంటే, అమెరికా వాళ్ళు తయారు చేసినటువంటి MQ-9B రేపర్ డ్రోన్స్ అని చెప్పేసి ఉన్నాయండి. ఈ రేపర్ డ్రోన్స్ ఒక 31ని మనం కొనుగోలు చేయాలని చెప్పేసి MOU చేసుకున్నాం. వీటి యొక్క ఒప్పందం విలువ $300 కోట్ల ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇవి త్వరగతిన భారత్కి ఇస్తాము అని చెప్పేసి నిన్న ఈ యొక్క 2+2 చర్చల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. మనకి ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేదా కరెంట్ ఈవెంట్లో కానివ్వండి, సో MQ-9BQ రీపర్లు అంటే MQ-9B అండి, MQ-9B రీపర్లు అనే డ్రోన్స్ ఏ దేశం తయారు చేస్తున్నా అడగొచ్చు. అమెరికా లేదా ఇలా తయారు చేసింది కదా ఇటీవల కాలంలో ఏ దేశానికి ఇవ్వాలనుకుంటుంది ఇండియా, లేదా ఇండియా ఈ యొక్క రేపర్లను ఏ దేశం నుంచి కొనుగోలు చేయాలంటుంది, సో అమెరికా. సో క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చండి. సో గుర్తుంచుకొని వీటి యొక్క ఒప్పందం విలువ $300 కోట్ల. సో త్వరలో పంపిస్తాంలే అని చెప్పేసి అమెరికా వాళ్ళు సో మనకి MOU చేసుకోవడం జరిగిందండి. సో ఇవన్నీ దీనికి సంబంధించి నిన్న ఏదైతే 2+2 చర్చల్లో భారతదేశం అండ్ అమెరికా మధ్య జరిగినటువంటి కొన్ని చర్చలు అండ్ MOUs. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. చూడండి, సో ఇప్పుడు దాకా మనకి కరోనా అని చెప్పేసి జస్ట్ మనకి లేయర్ ఉంటుందండి. సో దాన్ని మాత్రమే మార్చారండి. ఇప్పుడు ఒక కన్ను తీసి మరొక కన్ను పెట్టడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి ఈ సంఘటన అనేది అమెరికాలో జరగడం జరిగిందండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ దేశము, లేకపోతే ఏ హాస్పిటల్, లేకపోతే ఏంటి ఇలా ఎగ్జామ్లో అడుగుతారండి. అలా అడిగినప్పుడు మనకి ప్రపంచంలోనే తొలిసారిగా కంటి మార్పిడి ఎక్కడ జరిగిందండి? సో మనకి అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్నటువంటి మయు లాగాన్ వైద్యాల్లో జరిగిందండి. సో మనకి వైద్య సంస్థ అనేది నిర్వహించింది. ఏంటంటే అది సో మనకి మయు లాగాన్ వైద్య సంస్థ ఈ యొక్క ఘనతను సాధించిందని చెప్పారు. సో అయితే దీనికి సంబంధించి మీరు పిక్లో చూడొచ్చండి. ఇతను వచ్చేసరికి ఒక మాజీ సైనికుడు అండి, ఒక మాజీ సైనికుడు. ఆయన పేరు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ అతని పేరు అంటే, సో మనకి ఆరోన్ జేమ్స్ అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క ఆరోన్ జేమ్స్ అనే వ్యక్తి మాజీ సైనికుడు. సో ఇతనికి కొంత కరెంట్ షాక్ తగిలి మొహం అంతా కొంచెం కాలిపోయిందట. సో దాంట్లో భాగంగానే ఆయన కనుగ్రుడ్డుని తీసి మరొక కనుగ్రుడ్డుని వేశారండి. సో అదొక హిస్టరీ గుర్తుంచుకోండి, అమెరికా గుర్తుంచుకోండి. అదే విధంగా ఈ యొక్క మయు లాగాన్, సో మనకి లాగాన్ అండి, సో మనకి లాగాన్ వైద్య సంస్థ వైద్యులు ఈ ఘనతను సాధించారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి, దేశం గుర్తుంచుకోవాలి, ఇతని పేరు గుర్తుంచుకోవాలి. సో ఎగ్జామినర్ ఎలా అయినా అడగొచ్చు, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చికెన్ గున్యాకు తొలి వ్యాక్సిన్ అని చెప్పేసి అంటున్నారండి. సో ఇది ఏదైతే మనకి చికెన్ గున్యాకు తొలిసారిగా ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. సో దీన్ని ఇక్స్-చిక్ పేరిట అండి, సో మన ఇక్స్-చిక్ పేరిట రూపొందించిన ఈ వ్యాక్సిన్ కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినివ్వడం జరిగిందండి. సో ఎవరంటే అనుమతిని ఇచ్చారు? FDA అని చెప్పేసి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అనుమతిని ఇవ్వడం జరిగిందండి. సో అమెరికాలో ఇచ్చారు. సో దాని పేరు ఏంటి సార్ అంటే, ఆ వ్యాక్సిన్ పేరు ఇక్స్-చిక్ అని చెప్పేసి అంటారు. మరి యొక్క ఇక్స్-చిక్ ని ఎవరు సార్ అభివృద్ధి చేశారంటే, బయోటెక్ కంపెనీ ఒకటి ఉందండి. దాని పేరు చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే, సో దాని పేరు ఏంటి సార్ అంటే వాల్వేవా ఆస్ట్రియా ఈ యొక్క వ్యాక్సిన్ ని తయారు చేసింది. సో ఎవరైతే 18 సంవత్సరాలు ప్లస్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ కంపెనీ చెప్పడం జరిగింది. సో అందువల్ల ఎవరైతే ఈ యొక్క వ్యాక్సిన్ ఇక్స్-చిన్ ఈ వ్యాక్సిన్ ను కనుగొన్నటువంటి కంపెనీ ఏంటి అని అడగొచ్చు, లేకపోతే ఏ దేశానికి సంబంధించిందని చెప్పేసి అడగొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముగిసిన భారత్ బంగ్లాదేశ్ నౌకాదళ విన్యాసాలు అండి. సో మనకి ఏదైతే రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా సో మనము అండ్ బంగ్లాదేశ్ ఈ యొక్క విన్యాసాలను సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ నెల 7 నుంచి బొంగో సాగర్ 2023 పేరుతో ద్వైపాక్షిక విన్యాసాలు 4వ ఎడిషన్, అదే విధంగా కార్పెట్ 23 పేరుతో సమన్వయ గస్తీ 5వ ఎడిషన్ నిర్వహించారు. సో ఇవి కంప్లీట్ అవడం జరిగిందండి. సో అందువల్ల ఇవి ఏదైతే మనకి బొంగో సాగర్ ఏ 2 దేశాల మధ్య అని చెప్పేసి అంటే బంగ్లాదేశ్ అండ్ ఇండియా.
సో ఏ యొక్క విన్యాసాలు సార్ ఇవి అంటే నౌకాదళ విన్యాసాలు. ఎన్నో ఎడిషన్ సార్ అంటే 4వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా కార్పెట్ 23 పేరుతో కూడా సమన్వయ గస్తీ ఇది 5వ ఎడిషన్ అని చెప్పేసి కంప్లీట్ అవడం జరిగిందండి. సో ఇవి ఏ దేశంతో చేస్తాం సార్ అంటే బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో బంగ్లాదేశ్ అనగానే మీకు షేక్ హసీనా గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, గుర్తుంచుకోవాలండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ, సో మన మ్యారిటైమ్ బౌండరీ లైన్ అని చెప్పేసి అక్కడ ఏవైతే మనకి 2 దేశాల మధ్య సహకారం కానివ్వండి లేదా నాలెడ్జ్ షేరింగ్ కానివ్వండి, సో ఇవి జరగడం జరిగిందండి. సో విశాఖపట్నం వేదికగా ఇవి జరగడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి గుర్తుంచుకోండి, ఈ 2 దేశాలు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రఖ్యాత సైన్స్ రచయిత ఈవి సుబ్బారావు కన్నుమూత అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఇతను గతంలో అండి ఈనాడు పేపర్లో సో మనకి భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను అనేది రాయడం జరిగిందని చెప్పేసి, సో ఇతను ప్రాపర్గా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి అండి, బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా. సో నిన్న చనిపోవడం జరిగింది. సో ఆయన పేరు గుర్తుంచుకొని పూర్తిగా చెప్పాలంటే ఈయన పేరు ఈమని వెంకట సుబ్బారావు అని చెప్పేసి అంటామండి. పూర్తిగా షార్ట్ ఫామ్ లో ఈవి సుబ్బారావు అని చెప్పేసి అంటాము. ఇతను చనిపోవడం జరిగింది. ఇతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారు, సైన్స్ రంగానికి సంబంధించిన వ్యక్తి. సో ఒక ఏదైతే మనకి ఆర్టికల్స్ ను ప్రచురిస్తూ ఉంటాడని ఆయన చనిపోయాడు, గుర్తుంచుకోండి. సో ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళ రంగం ఏంటి, లేకపోతే ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, లేకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఇలా అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపుల్ ట్రస్ట్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏ యొక్క టెంపుల్ కి ఇతను ట్రస్టీగా అంటే ఆ ట్రస్టీకి చైర్మన్ గా ఉండడం జరిగింది అన్నారండి. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్, మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నామని. ఏంటి సార్ అంటే సో మనకి శ్రీ సోమనాథ్ ట్రస్ట్ అని చెప్పేసి, సోమనాథ్ టెంపుల్ అని చెప్పేసి గుజరాత్ లో ఉంటుందండి. శ్రీ సోమనాథ్ ట్రస్ట్ అని చెప్పేసి దానికి చైర్మన్ గా నరేంద్ర మోదీ గారిని ఎలక్ట్ చేయడం జరిగిందండి. సో గతంలో ఇతను ఉన్నాడండి. సో మామూలుగా ఇది థర్డ్ టైం అండి. సో 2021లో 2022లో ఆయనే ఉన్నారు. కాకపోతే గతంలో 1 సంవత్సరానికి కాలానికే నియామకం జరిగింది, ఇప్పుడు 5 సంవత్సరాల కాలానికి నియామకం జరిగింది. సో ఇలా యొక్క సోమనాథ్ ట్రస్ట్ కి చైర్మన్ గా ఉన్నటువంటి సో ప్రధాన మంత్రులు ఇతను 2వ వ్యక్తి అండి. గతంలో మనకి మొరార్జీ దేశాయ్ గారు ఉండడం జరిగిందండి. సో ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ గారి తర్వాత 2వ పిఎం ఈ యొక్క సోమనాథ్ ట్రస్ట్ కి, ఓకేనండి, శ్రీ సోమనాథ్ ట్రస్ట్ అని చెప్పేసి అంటాం. దీనికి చైర్మన్ గా ఉండడం జరిగింది. అదేవిధంగా సోమనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే సో దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నామండి. సో 5 సంవత్సరాల కాలానికి అని కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనండి. సో ప్రధానుల్లో అయితే మాత్రము 2వ వ్యక్తి, ఓకేనండి. ఇది థర్డ్ టైం అండి. సో థర్డ్ టైం ఈ యొక్క ట్రస్ట్ కి ఇతను చైర్మన్ గా పనిచేయటం. రైట్, ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్ అనేవి అప్పటికప్పుడు చదివితే గుర్తుండవండి. సో ప్రతిరోజు కూడా కనీసం 1 అవర్ అనేది కరెంట్ అఫైర్స్ కేటాయిస్తూ ఉండండి. సో కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.